హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చాలామంది రైలు అయితే చూసుంటారు. కానీ రైలుని చూసినప్పుడు మీరు ఏం చేస్తుంటారు? ఇటు సైడ్ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చూస్తుంటారు. కానీ టాప్ ఎప్పుడైనా చూసారా? టాప్ చూడాలంటే మీరు అందరూ ఏం చేయాలంటే ఒక బ్రిడ్జ్ అనేది ఎక్కాల్సి వస్తుంది. లైక్ ఏదైనా ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు బ్రిడ్జ్ అయితే ఎక్కుతారు. బ్రిడ్జ్ ఎక్కినప్పుడు పైన ఒకటి అనేది గుబ్బలాగా వస్తుంది, అంటే ఒక రౌండ్ షేప్లో. ఆ రౌండ్ షేప్లో ఎందుకు ఉంది? అలాగే కిందలో అంటే ట్రైన్ లోపల నుంచి చూస్తే టాప్లో మళ్ళీ బొక్కలు అంటే హోల్స్ అనేది ఉంటాయి. ఆ హోల్స్ అనేది ఎందుకు ఉంటాయి? వీటిని పెట్టడం వాళ్ళకి అసలు కారణం ఏంది? వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు ఈ రైల్స్ మీద పైన టాప్లో ఈ రౌండ్ సింబల్స్ ఎందుకుంటాయి, అలాగే కింద ఫ్యాన్స్ కాడ ఈ బొక్కలు ఎందుకుంటాయి? ఇవన్నీ ఉంచడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారా, ఇంట్లో మనకు ఫ్యాన్ ఉంటుంది, కిచెన్లో ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఎందుకు పెడతారు అంటే ఇంట్లో ఉన్న వేడిని మొత్తం, ఈ వేడి కానీ పొగ కానీ ఏదైనా ఉన్నా కానీ ఆ ఫ్యాన్ రూపంలో పోవడానికి. సో అలాగనే పైన అనేది రైల్వే ట్రాక్ మీద పైన అనేది సర్కిల్ అనేది ఉంటుంది. ఆ సర్కిల్లో ఫ్యాన్ అనేది ఉంటుంది. ఆ ఫ్యాన్ ఉన్నప్పుడు లోపల హీట్, అంటే జనాలు కొంతమంది ఎక్కువగా ఉన్నప్పుడు అయితే హీట్ అనేది ఎక్కువ అవుతుంది, తక్కువ ఉన్నప్పుడు అయితే హీట్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఈ హీట్ ఎక్కువ ఎప్పుడైతే ఇవన్నీ పోవడానికి ఖచ్చితంగా అయితే మనకు ఏదైనా ప్లేస్, అంటే విండోస్ కానీ సంథింగ్ ఏదైనా ఎయిర్ పోవడానికి ప్లేస్ అనేది కావాలి. ఈ ప్లేస్ కావడానికి విండోస్ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. విండోస్ ఉన్నాయి, కానీ ఎంతవరకు ఉంటాయి? అవి ఉన్న కాడికి ఉంటాయి. కాకపోతే ఆ ప్లేస్లో వేడి అనేది, హీట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అందరికీ ఉక్కబోయడం కానీ ఆ హీట్ కారణంగా చనిపోవడం కూడా కొంతమంది ఉంటాయి. ఇవన్నీ తగ్గించాలని రైల్వే గవర్నమెంట్ ఆ పైకప్పును అనేది అది పెట్టారనమాట. ఆ ఫ్యాన్ వల్ల లోపల ఎంత వేడి ఉన్నా కానీ ఆ వేడిని అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటారు. అది కాకుండా ఈ ఫ్యాన్ పైన పెట్టినప్పుడు లోపలికి వర్షం పడుతుంది కదా, వర్షం నీరు పడినప్పుడు తడుస్తారు కదా అని మీ అందరికి డౌట్ రావచ్చు. ఆ డౌట్ వచ్చేప్పుడు ఏంటంటే వాళ్ళకు ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా అదే డౌట్ వచ్చింటుంది. వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏదైతే అంటే వర్షం పడినా కూడా లోపలికి రానంత భద్రతగా, అంటే లోపలికి ఈవెన్ ఒక్క చిన్న డ్రాప్ కూడా రానంత ఈజీగా అనేది ఆ ట్రైన్ని పైన ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ట్రైన్లో పైన ఎందుకు బొక్కలు ఉంటాయి, అలాగే టాప్లో ఇట్లా గుబ్బ ఎందుకు ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.